మనిషికి నిజమైన బలం అంటే ఏంటి? మన మనసుల్లో ఈ అనుమానం ఎప్పుడూ వస్తుంటది. ఎవరు నిజంగా బలవంతుడు? ఏది నిజమైన బలం? నా దృష్టిలో నిజమైన బలం అంటే మనోబలం. మనం విల్ పవర్ విల్ పవర్ మనలో ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మనం అంత బలవంతులం అన్నమాట. చాలామంది ప్రపంచంలో అనుకుంటుంటారు. శరీరంలో ఉండే బలం అని గాని, లేదా కేవలం నాలెడ్జ్ ఉంటేనే బలం అని గాని, డబ్బులుంటేనే బలం అని గాని, వీటన్నిటికన్నా గొప్ప బలం మనిషికి మనోధైర్యం, మనోబలం. ఆ బలంతోనే ఏ మనిషి అయినా ఒక శక్తి సాధించగలడు. నిరంతరమైన శక్తి సాధించగలడు. మనం వింటూ ఉంటాం. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పి. నిజమే. మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. కానీ అది సాధించాలంటే మనిషికి ఏం కావాలి? ఎన్ని అవరోధాలొచ్చినా, ఎన్ని ఒడిదుడుకులొచ్చినా మనిషి ఒక ఫైటర్ అవ్వాలి. మనిషి తను అనుకున్న లక్ష్యం కోసం పోరాడుతూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. మనకి ఏదో ఒక ఛాలెంజ్ ఎదురవుతా ఉంటది. అది కొంతమందికి ఇంట్లో సమస్యలు కావచ్చు. ఇంకొంతమందికి శారీరక సమస్యలు కావచ్చు. మరికొంతమందికి సమాజం నుంచి ఎదురయ్యే సమస్యలు కావచ్చు. ఏదైనా కావచ్చనమాట. ఎటువంటి సమస్యలున్నా సరే మనతో మనం ఉంటే, మనతో మనం నిజంగా ట్రూగా మనకు మనం చెప్పుకుంటూ ఉంటే, మన మనోబలమే మనల్ని ముందుకు నడిపిస్తది. రియల్ హీరో ఎవరు జీవితంలో? రియల్ హీరో అంటే ఎక్కడుంటారు? మరియా క్యారీ అని చెప్పి ఒక ఫేమస్ పాట ఒకటుంటది. ఆవిడ పాడిన పాట అనమాట. మనం మన కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ఛాలెంజెస్‌లో ఉన్నప్పుడు అన్నీ కోల్పోతుంటాం. ముఖ్యంగా మనిషి తను చేసే వృత్తిని కోల్పోవచ్చు. లేదా తనకున్న బలాలన్నీ కోల్పోవచ్చు. తన చుట్టూ ఉన్న జనాలందరూ తనను వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఏదైనా జరగవచ్చు. కానీ ప్రపంచంలో అన్నిటికన్నా నిజమైన బలం ఏంటో తెలుసా? నిజమైన హీరో ఎవరున్నారు తెలుసా? ద రియల్ హీరో లైస్ ఇన్ యూ. నీ హీరో నీలోనే ఉన్నారు. నీకు నువ్వే హీరో. బయట ఎక్కడో రోల్ మోడల్స్ కోసమో, బయట ఎక్కడో హీరోస్ కోసమో మనం ఎత్తుకోక్కర్లేదు. మన హీరో మనమే. ద రియల్ హీరో లైస్ ఇన్ యూ. ద రియల్ హీరో ఈజ్ యూ. నీ జీవితంలో నువ్వే హీరో. ఈ జీవితం ఒక్కటేసారి వస్తుంది బతకడానికి. చివరిదాకా ఒకటేసారి మనతో మనమే ఉంటాం. ఇంకెన్ని బంధాలున్నా, ఏదున్నా సరే ముందు మన కోసం మనమే బతుకుతాం. మన కోసం మనమే ఉంటాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు. లేదా మన లైఫ్‌లో ఏదో పెద్ద పెద్ద మార్పులు వేరే వాళ్ళ ద్వారా వస్తాయి. ఇలా అనుకోవడం బ్రహ్మ, తప్పు కూడా. మన హీరో మనమే. మన బలం మనమే. మన ధైర్యం మనమే. మనం ముందుకు సాగాల్సింది అంటే మనం అన్ని దాటుకుని వెళ్ళాల్సింది మన మానసిక స్థైర్యంతోనే. ఇదంతా ఎక్కడుంటో తెలుసా? ఈ స్థైర్యం ఇదంతా మన మైండ్ సెట్‌లో ఉంటది. మన థింగ్స్‌ని ఎలా చూస్తాం? థింగ్స్‌ని ఎలా అబ్జర్వ్ చేస్తాం? థింగ్స్‌కి ఎలా రెస్పాండ్ అవుతాం? రియాక్ట్ అవుతాం? ఇదే మన మైండ్ సెట్ అనమాట. చివరికి మనతో మిగిలేది మన బలం, మన ధైర్యం ఇవన్నీ మనమే. కాబట్టి ఎక్కడ ఏ కష్టాలొచ్చినా అధైర్యపడకండి. ఏ కష్టాలొచ్చినా బలహీన పడకండి. మీకు మీరే హీరో అని నమ్మండి. ఏ పరిస్థితిలో ఉన్నా మన జీవితం మార్చుకునే శక్తి మన చేతిలో మాత్రమే ఉంటది. కేవలం మన చేతిలో మాత్రమే ఉంటదని నమ్మండి. ఇదే అక్షర సత్యం.